రోజు రోజుకి మమతా బెనర్జీ అసలు రూపం బయటపడుతుంది. ఈమెలో ఉన్న రాక్షసత్వం అంతా బయటకు వస్తుంది అనిపిస్తుంది. నిన్న రాత్రి ఈ మమతా బెనర్జీని సొంత నియోజకవర్గంలో చిత్తుగా ఓడించిన సువేందు అధికారి యొక్క పర్సనల్ అసిస్టెంట్ చంద్రనాథ్ పైన ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి అటాక్ చేసి చంపేశారు. ఇది మామూలు అటాక్ కాదు, ఎందుకంటే ఇది వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలవడానికి కీ రోల్ ప్లే చేసిన సువేందు అధికారిపై జరిగిన దాడి. ఇతనికి ఎంతో క్లోజ్ అయిన తన పర్సనల్ అసిస్టెంట్ని చంపేశారు. ఇది సువేందు అధికారిని బెదిరించడానికి, స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి చేసిన అటాక్ లా ఉంది. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ని డిస్టర్బ్ చేయడానికి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేయడానికి టీఎంసీ పార్టీ సర్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలోని భాగమే ఈ అటాక్ అని చాలామంది చెప్తున్నారు. అయితే ఈ అటాక్ని బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. అమిత్ షా గారు దీని గురించి పర్సనల్గా తెలుసుకుని రేపు వెస్ట్ బెంగాల్కి వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో ఏదో పెద్దది జరగబోతోంది. ఈసారి మమతా బెనర్జీ తప్పించుకోలేదు. ఇన్ని రోజులు ఈమె పవర్ని వాడుకొని ఎన్ని తప్పులు చేసినా తప్పించుకునేది. కానీ ఈసారి ఈమె ఖచ్చితంగా బాగా ఇరుక్కుంది అనిపిస్తుంది. అయితే ఈ దాడి ఎప్పుడు జరిగింది? సువేందు అధికారి పిఏని ఎందుకు టార్గెట్ చేశారు? దాడిని లైవ్లో చూసిన ప్రజలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతోంది? ఈ దాడి గురించి మమతా బెనర్జీ ఏమంటుంది? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీలో చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలా ఎందుకు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా పోదు. ఇది కంప్లీట్గా ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందంటే, నిన్న రాత్రి వెస్ట్ బెంగాల్లోని నార్త్ 24 పరగనాస్ అనే జిల్లాలో, ఇది కలకత్తాతో బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఈ జిల్లాకు బంగ్లాదేశ్తో కూడా బార్డర్ ఉంది. అలాగే కలకత్తా ఎయిర్పోర్ట్కి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో బీజేపీ లీడర్ అయిన సువేందు అధికారి యొక్క చాలా క్లోజ్ పర్సనల్ అసిస్టెంట్ చంద్రకాంత్ రత్ని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇతని కార్ని వెంబడించి కార్ ఆగిన వెంటనే గన్ తీసుకుని క్లోజ్ రేంజ్లో షూట్ చేసి చంపేశారు. ఈ దాడి జరిగినప్పుడు కార్లో 3 ఉన్నారు. దుండగులు కేవలం చంద్రకాంత్నే టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. ఆ దాడిలో అతని గుండెకు గాయం జరిగింది. కాలేయంలో ఒక బుల్లెట్ దిగింది. దాంతో హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరు అంటే డ్రైవర్ అండ్ ఇంకో పర్సన్కి గాయాలయ్యాయి. ఇది చాలా క్లియర్గా టార్గెటెడ్ అటాక్. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల చూసిన వాళ్ళు, ఈ బైక్పై వచ్చి షూట్ చేసిన వాళ్ళు ఏదో ర్యాండమ్గా చేయలేదు. వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు. పర్ఫెక్ట్గా కేవలం చంద్రకాంత్నే టార్గెట్ చేసి దాడి చేశారు అని చెప్తున్నారు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, వెస్ట్ బెంగాల్లో దాడులు కామన్గా జరుగుతూ ఉంటాయి, పైగా ఇతను ఒక పిఏ కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ అటాక్ కాకపోవచ్చు అని. కానీ రాంగ్. ఇది చాలా పెద్ద అండ్ ఇంపార్టెంట్ అటాక్. ఎందుకంటే ఈ చంద్రకాంత్ ఒక నార్మల్ పిఏ కాదు. ప్రజెంట్ ఇతని ఏజ్ 41 సంవత్సరాలు. ఇతను సువేందు అధికారి దగ్గర చేరే ముందు దాదాపు 20 సంవత్సరాలు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. ప్రజెంట్ సువేందు అధికారి యొక్క ప్రతి యాక్టివిటీని ఇతనే ప్లాన్ చేస్తాడు, ఇతనే మానిటర్ చేస్తాడు. ఈ ఎలక్షన్లో మమతా బెనర్జీని ఓడించడంలో ఇతని పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సువేందు అధికారి ఇతని ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. మమతా బెనర్జీని ఎలా ఓడించాలి, మమతా బెనర్జీని సొంత నియోజకవర్గంలోనే ఎలా టార్గెట్ చేయాలి, ఇలా ప్రతిదీ చంద్రకాంతే ప్లాన్ చేసేవాడు. మొత్తం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో మమతా బెనర్జీకి యాంటీగా నిలబడ్డ వ్యక్తి సువేందు అధికారి. ఈ సువేందు అధికారికి ఎంతో ముఖ్యమైన పర్సన్ ఈ చంద్రకాంత్ రత్. ఈ విషయం మమతా బెనర్జీకి టీఎంసీ గూండాలకు బాగా తెలుసు. ఈసారి ఎలక్షన్లో మమతా బెనర్జీని తన సొంత నియోజకవర్గంలోనే ఓడించారు. ఆ ఓటమిని ఈమె తట్టుకోలేకపోతుంది. మమతా బెనర్జీకి అగెన్స్ట్గా ఈ ఎలక్షన్లో జరిగిన ప్రతి క్యాంపెయిన్ని చంద్రకాంతే దగ్గరుండి మానిటర్ చేశాడు. బహుశా అందుకే టీఎంసీ ఇతన్ని టార్గెట్ చేసింది అని చాలామంది అనుకుంటున్నారు. అండ్ మీరు ఈ అటాక్ యొక్క టైమింగ్ చూడండి. రిజల్ట్ వచ్చిన కేవలం 2 రోజుల్లోనే ఈ అటాక్ జరిగింది. అండ్ ఆల్రెడీ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో వైలెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈమె ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోయింది. బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది. ఇలాంటి సందర్భంలో ఏ ముఖ్యమంత్రి అయినా గౌరవంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేస్తారు. కానీ ఈమె కొత్త డ్రామా స్టార్ట్ చేసింది.
నేను ఓడిపోలేదు, నన్ను చీటింగ్ చేసి ఓడేలా చేశారు. బీజేపీ నా 100 సీట్లను లాగేసుకుంది. ఎస్ఐఆర్ కండక్ట్ చేసి లక్షల మంది మా ఓటర్లను తొలగించేశారు. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, నేను మాత్రం రిజైన్ చెయ్యను అంటూ మొండిగా కూర్చుంది. అండ్ వెస్ట్ బెంగాల్ ప్రజల్ని వైలెన్స్ వైపు వెళ్ళేలా రెచ్చగొడుతుంది. మేము మోరల్గా గెలిచాము, మేమే గెలిచాము అని మాట్లాడుతుంది. కానీ ఈ మమతా బెనర్జీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం గత 15 సంవత్సరాలుగా ఈమె వెస్ట్ బెంగాల్ ప్రజలకు పెట్టిన యాతన. ఈ రాష్ట్రంలో కరప్షన్ విపరీతంగా పెరిగింది. మీరు చెబితే నమ్మరు, ఆ రాష్ట్రంలోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఒక గ్రూప్గా తయారై కరప్షన్ని పంచుకునేవారు. ఇక మహిళా సేఫ్టీ గురించి అయితే చెప్పనవసరం లేదు. మహిళలపై ఎన్ని దాడులు జరుగుతున్నా, ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ఈమె క్రిమినల్స్ని కాపాడే ప్రయత్నం చేసింది, కానీ ఒక్క విక్టిమ్కి కూడా న్యాయం చేయలేకపోయింది. ఎవరైనా ఈమెను క్వశ్చన్ చేస్తే కేవలం మా రాష్ట్రంలోనే ఇలా జరుగుతుందా, వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది కదా అంటూ తప్పించుకునేది. కొన్నిసార్లు అయితే మహిళలు రాత్రిపూట బయటకు రాకూడదు, వాళ్ళను పేరెంట్స్ బయటకి అలో చేయకూడదు, రాత్రి సమయంలో బయటకు వస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయా అన్నట్టుగా మాట్లాడింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అది కూడా ఒక మహిళ మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. ఇలాంటి మాటలు విని క్రిమినల్స్కి కూడా ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. అలాగే సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఈమె వాటికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ని అలో చేసేది. అండ్ మేజర్ విషయం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఈమెకు ఎలాగో లోకల్గా ఉన్న హిందువులు, ఇండియన్ ముస్లిమ్స్ ఓటు వెయ్యరు అని తెలిసి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని నమ్ముకుంది. వాళ్ళకు ఫ్రీ రేషన్ ఇవ్వడం, ఫేక్ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు క్రియేట్ చేసి ఇవ్వడం చేసేది. ఈమె ఇలా చేసే లాస్ట్ టైం గెలిచింది. కానీ ఈసారి అలా జరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రకాలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అండ్ చివరికి ఈమె ఓడిపోయింది. ఓడిపోయి ఇప్పుడు తన అసలు రూపాన్ని చూపిస్తుంది. బెంగాల్లో ఎలక్షన్ అంటేనే వైలెన్స్ ఖచ్చితంగా జరుగుతుంది. ఈసారి తక్కువ, కానీ లాస్ట్ టైం మమతా బెనర్జీ ఎలక్షన్లో గెలిచినప్పటికీ వైలెన్స్ విపరీతంగా జరిగింది. అప్పుడు ఎందుకు జరిగింది అంటే ఆ సమయంలో మమతా బెనర్జీకి అగెన్స్ట్గా మాట్లాడిన బీజేపీ వర్కర్లను, హిందూ లీడర్లను ఈ టీఎంసీ గూండాలు టార్గెట్ చేసి దాడులు చేశారు. 100 మంది ప్రాణాలు తీశారు. ఎలక్షన్ అనగానే వెస్ట్ బెంగాల్లో ఇంత వైలెన్స్ ఎందుకు జరుగుతుంది అంటే, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ కాదు, టెరిటోరియల్ కంట్రోల్ కోసం జరిగే యుద్ధం. ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్కి ఎవరైతే పవర్లో వచ్చారో వాళ్ళు రాష్ట్ర ప్రయోజనం కోసం పనిచేయలేదు. ఎస్పెషల్లీ ఈ మమతా బెనర్జీ అయితే చేయలేదు. వీళ్ళు స్టేట్ని కంట్రోల్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉన్న ఆస్తుల్ని కంట్రోల్ చేయాలి, ఎంత వీలైతే అంత దోచుకోవాలి అని పనిచేశారు. అండ్ వీళ్ళు బెంగాల్ పోలీసులను తమ సొంత ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసుకున్నారు. పోలీసులను ప్రజల్ని కాపాడడానికి, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి కాకుండా వాళ్ళ సొంత ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసేవారు. అండ్ లోకల్ ఎకానమీస్ పైన వీళ్ళ కంట్రోల్ ఉండేలాగా చూసుకునేవారు. అందుకే కదా ఇప్పుడు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఓడిపోయిన తర్వాత ప్రజల్లో కనిపిస్తే అందరూ ఇతన్ని దొంగ దొంగ అని పిలుస్తున్నారు. కావాలంటే ఈ విజువల్ని చూడండి. మొత్తంగా మమతా బెనర్జీ తన ఓటమిని తట్టుకోలేకపోతుంది. ఏదైనా చేసి తిరిగి పవర్ని తెచ్చుకోవాలి. డెమోక్రటికల్గా అంటే న్యాయపరంగా ఇప్పుడు తాను గెలవలేదు కాబట్టి వైలెన్స్ని ఆసరాగా తీసుకుంటుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆల్రెడీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 మరణించారు. 2 టీఎంసీకి చెందిన వాళ్ళు, 2 బీజేపీకి చెందిన వాళ్ళు. ఇప్పుడు ఈ చంద్రకాంత్ పైన జరిగిన దాడి మామూలు దాడి కాదు. దీన్ని బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఈ అటాక్ వెస్ట్ బెంగాల్ బీజేపీ నర్వ్ సిస్టమ్ పైన, సెంట్రల్ పైన జరిగినట్టు. అందుకే అమిత్ షా గారు రేపు బెంగాల్కి వెళ్ళనున్నారు. ఈ కేసుని అమిత్ షా గారు దగ్గరుండి క్లోజ్గా మానిటర్ చేయబోతున్నారు. అమిత్ షా గారు రంగంలోకి దిగారు అంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇక ఈ దాడి గురించి పోలీసులు ఏం చెప్తున్నారు అంటే, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. బెంగాల్ సిఐడి కూడా రంగంలోకి దిగింది. దుండగులు ఉపయోగించిన బైక్ని ఆల్రెడీ సీజ్ చేశారు. వీళ్ళు బైక్ని యూజ్ చేసే ముందు చిన్న కార్ని కూడా యూజ్ చేశారు. ఆ కార్పై ఉన్న నంబర్ సిలిగురికి చెందింది. ఆల్రెడీ ఈ దాడికి సంబంధించిన 3 అరెస్ట్ చేశారు. ఎవరిని వదిలేది లేదు అన్నట్టుగా పోలీసులు పనిచేస్తున్నారు. మరి ఈ అటాక్ గురించి టీఎంసీ ఏం చెప్తుంది అంటే, వీళ్ళు మళ్ళీ ఒక డ్రామా స్టార్ట్ చేశారు. ఈ దాడిని మేము కూడా ఖండిస్తున్నాము, దాడి చేసిన ఎవరిని వదలకండి, శిక్షించండి అంటూ మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది బీజేపీ లీడర్లు ఈ దాడి చేయించింది ఎవరో కాదు, మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ. ఈ అభిషేక్ బెనర్జీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడు. ఇతను ఇంతకు ముందు కూడా తనకు అగెన్స్ట్గా మాట్లాడే వారిపైన దాడులు చేయించాడు అంటూ చెబుతున్నారు. ఇతనికి సంబంధించిన ఒక స్టోరీ కూడా ఉంది.
ఒకసారి మీటింగ్లో ఈ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఒక వ్యక్తి వచ్చి అతని చెంపపైన కొట్టాడు. కొట్టింది అపోజిషన్ పార్టీకి చెందిన వ్యక్తి అనుకోకండి, అతను కూడా టీఎంసీ పార్టీకి చెందిన వ్యక్తి. కాకపోతే తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ఈ కొట్టిన వ్యక్తి కాస్త మతి స్థిమితం సరిగా లేని వ్యక్తి. అయినా కూడా అతన్ని వదలలేదు. కొన్ని రోజుల తర్వాత ఈ దాడి చేసిన వ్యక్తి అనుమానాస్పదంగా హత్య చేయబడ్డాడు. ఆ హత్యను ఈ అభిషేక్ బెనర్జీయే చేయించాడు. ఇతనికి ఈగో ఎక్కువ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడు అని ఇప్పుడు బీజేపీ నేతలు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇది వినడానికి కాస్త నమ్మశక్యంగానే ఉంది. ఎందుకంటే ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్స్లో ఈ అభిషేక్ బెనర్జీ మోడీ గారి గురించి, అమిత్ షా గురించి మాట్లాడిన విధానం, అలాగే ఇతను వెస్ట్ బెంగాల్ని సెపరేట్ చేసి మొత్తం ఇండియాను ఛాలెంజ్ చేసిన విధానం చూస్తుంటే మనోడికి నిజంగానే కాస్త యాంగర్, యాటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయని అనిపిస్తుంది. ఎనీవే, ఇప్పుడు ఈ కేసుని అమిత్ షా గారు దగ్గరుండి డీల్ చేయబోతున్నారు. సిఐడీలు, వెస్ట్ బెంగాల్ పోలీసులు దీనిపైన సీరియస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఈ మమతా బెనర్జీ ఏమో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని డిలే చేస్తోంది. చాలామంది అనుకుంటున్నారు ఒకవేళ మమతా బెనర్జీ రిజైన్ చేయకపోతే ఎలక్షన్స్ క్యాన్సిల్ అవుతాయి, ప్రెసిడెంట్ రూల్ వస్తుంది అని. అలా ఏమీ జరగదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఎన్నుకునేది గవర్నర్. గవర్నర్ ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు అంటే ఎవరి దగ్గర అయితే ఎమ్మెల్యేల మెజారిటీ ఉంటుందో వాళ్ళను ఎన్నుకుంటారు. ప్రజెంట్ టీఎంసీ దగ్గర ఎలాగో మెజారిటీ లేదు కాబట్టి మమతా బెనర్జీ రాజీనామా చేసినా చేయకున్నా ఆమెను తొలగించేసి కొత్త ముఖ్యమంత్రిని గవర్నర్ ఎన్నుకుంటారు. కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మమతా బెనర్జీ ఖచ్చితంగా తాను చేసిన పనులకు రాబోయే రోజుల్లో అనుభవించబోతుంది. యోగి ఆదిత్యనాథ్ గారు పవర్లో రాకముందు ఉత్తరప్రదేశ్ గూండాల రాజ్యంగా ఉండేది. అక్కడ ఆయన బుల్డోజర్ ట్రీట్మెంట్ తీసుకువచ్చి అక్కడి రౌడీలను ఒక్కొక్కరుగా టార్గెట్ చేసి ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా అలాంటి బుల్డోజర్ ట్రీట్మెంట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి ఎలక్షన్లో ఈ వెస్ట్ బెంగాల్ ప్రజలు నిజంగా వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కాదు, దేశ సెక్యూరిటీని కూడా కాపాడారు. ఇక ఈ హత్య గురించి మీరేమనుకుంటున్నారు? దీని వెనక ఎవరు ఉండవచ్చు? ఇది బీజేపీని టార్గెట్ చేయడానికి, బీజేపీలో భయం కలిగించడానికి టీఎంసీ చేసిన దాడా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.